సౌఖ్యము కలగజేసే ఉపదేశము, మంచి చెయ్యగలిగిన ఉపదేశము, మంచి మార్గములోనికి నడిపించగలిగిన, జీవ మార్గములోనికి నడిపించగలిగిన, పరిశుద్ధ మార్గములో నిలవబెట్టి ప్రోత్సహించగలిగిన పరిశుద్ధమైన మాటలతో కూడిన ఉపదేశము, హితోపదేశము. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. సరే, నా సబ్జెక్ట్ అది కాదు, జాగ్రత్తగా వినండి. అయితే ఆమె సోది చెబుతున్నప్పుడు విన్న ప్రజలు నిజము చెబుతున్నప్పుడు వినటానికి రాలేదు, వినటానికి ఇష్టపడలేదు. ఇష్టపడకపోగా అసలు ఆలోచించడం కూడా లేదండి. చాలా బాధాకరం. వాళ్ళు ఆలోచించలా, వాళ్ళ ఆలోచన లేదు అసలు. అక్కడ ఆ సోదే చెబుతూ ఉన్న ఆ స్త్రీని ఉపయోగించుకుంటూ డబ్బులు సంపాదిస్తున్న వ్యాపారులు ఉన్నారు కదా, వారు అక్కడే ఉన్నారు. వారికి కూడా ఆలోచన రాలేదు. చాలా బాధాకరమైన విషయం. ఈనాడు ఈ లోకములో సువార్త విరివిగా విస్తారముగా ప్రకటించబడుతూ ఉన్నది. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము అని. యేసుక్రీస్తు ద్వారా తప్ప ఇంకొక మార్గము లేదు పరలోక రాజ్యం చేరటానికి అనే సువార్త విరివిగా విస్తారంగా ప్రకటించబడుతూ ఉన్నది. కానీ చాలా మంది తమ చెవులను మూసుకుంటున్నారు. చాలా మంది తమ చెవులు తమకిష్టమైనట్లుగా త్రిప్పుకుంటున్నారు తప్ప సువార్త వైపు, దేవుని వాక్యం వైపు, దేవుని మాటల వైపు పెట్టట్లేదు. క్రైస్తవులలో కూడా కొంతమంది అలా ఉన్నారు లేండి. అయితే ఇక్కడ దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి నేను చెబుతూ ఉన్న విషయం ఏమిటంటే, దేవుని తట్టు తిరగండి బిడలారా, మారు మనస్సు పొందండి. యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నారు కదా, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, లేదా పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి, కాలము సంపూర్ణమై ఉన్నది అని యేసుక్రీస్తు ప్రభుల వారు. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారి కంటే ముందు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ప్రకటించారు, ప్రవచించారు, బోధించారు, కేకలు వేశారు, తెలియజేశారు. బిడలారా, మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేసుకున్న విషయం ఏమిటంటే, యేసుక్రీస్తునందుకు రండి. యేసుక్రీస్తు మాత్రమే సర్వ మానవాళి పాపములు క్షమించగలుగుటకు సమర్థుడు. ఎందుకంటే ఆయనే లోక పాపమును మోసుకుని పోయిన దేవుని గొర్రె పిల్లగా పిలవబడ్డాడు కనుక దేవునికి స్తోత్రం.